అందరికీ మరణాత. ఇటు గొప్ప అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందులకు త్రైక దేవునికి నిత్యము మహిమ కలుగును గాక. ఆమేన్. నేటి దినమందు ఎస్తేరు గ్రంథములో నుండి ఎస్తేరు తన జీవితములో ఒక గొప్ప స్థితికి వెళ్ళడానికి కలిగిన కారణాలు ఏమిటో, ఆమె అంత గొప్ప స్థితిలోనికి వెళ్ళడానికి దేవుడు ఏ రీతిగా ఆమెకి ఇచ్చిన గుణములను గూర్చి ఒకసారి ధ్యానిందాము. బైబిల్ గ్రంథములో నుండి ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూచినట్లయితే, తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడామెను పెంచుకునెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తరువాత మొర్దుకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. ఇప్పుడు మనము చదువుకున్న వాక్యములో ఎస్తేరు యొక్క తల్లిదండ్రులు మరణించినట్లు ఆమెను చూచుకోవడానికి మొర్దుకై వరుసకు చూస్తే ఒక సహోదరునిగా ఇక్కడ ఉన్నాడు. తన పినతండ్రి కుమార్తెను హదస్సాను, హదస్స ఎవరంటే మొర్దుకైకు పినతండ్రి యొక్క కుమార్తె. ఈ హదస్సాను ఎస్తేరును ఇక్కడ మొర్దుకై తన కూతురుగా స్వీకరించి చూచుకున్నట్లుగా మనం ఈ బైబిల్ గ్రంథములో చూస్తాము. మన జీవితములో దేవుడు మన చుట్టూన మనకు సహాయపడే వారిని ఎందరినో ఉంచుతారు. మన కుటుంబీకులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, సంఘములో ఉన్నవారు కావచ్చు. మనకు సహకారులుగా దేవుడు మనుషులను మన చుట్టూ ఏర్పాటు చేస్తారు. క్రైస్తవ సంఘములో ఉన్న వారికి బైబిల్ గ్రంథమందు ఎన్నో విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ, మనము ఇతరులకు సహకారులుగా, మద్దతుదారులుగా ఉండాలని బైబిల్ గ్రంథములో మనము చూస్తాం. ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనములో మనము చూస్తే, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. దేవుని పిల్లలముగా ఉన్న మనము మన సొంత కార్యములనే కాకుండా ఇతరుల యొక్క అవసరములను కూడా, ఇతరుల కార్యములను కూడా మనము చూడాలి. సహాయపడే రీతిలో మనము ఉండాలి. ఎస్తేరుకు దేవుడిచ్చిన ఒక వరములాగా, మద్దతుదారులు ఒక వరముగా మనము చూస్తాము. ఇంకొక వాక్యము ఈ ఎస్తేరు గ్రంథములు 2వ అధ్యాయము 9వ వచనములో మనము చూస్తే, ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. ఇక్కడ మనము చూస్తే ఆ పై వచనములో హేగేను గూర్చి వ్రాయబడి ఉంది. హేగే కన్నులకు ఈ ఎస్తేరు దయను పొందింది. అలాగే కాకుండా అంతఃపురములో ఉన్న వారందరి కన్నుల ఎదుట ఎస్తేరు వారి దయను పొందినట్లుగా మనము బైబిల్ గ్రంథములో మనము చూస్తున్నాం. అంటే మద్దతుదారులు తన చుట్టూన దేవుడు మద్దతుదారులను, సహకారులను దేవుడు ఉంచారు. మన జీవితంలో కూడా సహకారులైన వారిని దేవుడు మన చుట్టూ ఉంచారు. కాబట్టి మన చుట్టూ ఉన్న సహకారులు ఎవరు? మీ తల్లిదండ్రుల, స్నేహితుల, దైవ సేవకుల, మందిరానికి వచ్చే సంఘ సభ్యుల, మీ సహకారులు ఎవరో అది మనం గమనించుకోవాలి. వారే కాకుండా పరమందున్న పరిశుద్ధులైన వారు మన సహకారులుగా, ప్రభువు దూతలను పరిశుద్ధులను విభవగా మన మధ్య మసలుచు వెలుగుచుందురుగా అని దైవజనుడు పాడినట్లు, పరలోక పరిశుద్ధులు మనతో కూడా సహవాసము చేసేది, మనతో పాటు దేవునిని మహిమపరిచే కార్యము. కాబట్టి మన మద్దతుదారులు ఎవరో మనము గమనించుకోవాలి. ఇక రెండవదిగా మనము చూస్తే, ఎస్తేరు విధేయత కలిగిన జీవితాన్ని జీవించింది. బైబిల్ గ్రంథములో ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని చూస్తే, మొర్దుకై నీ జాతిని, నీ వంశమును కనుపరచకూడదని ఎస్తేరుకు ఆజ్ఞాపించి ఉండెను గనుక ఆమె తెలుపలేదు. ఎస్తేరును అంతఃపురములోనికి పంపించే ముందు మొర్దుకై తనకు తెలియజేసిన మాట ఏమిటంటే, నీ జాతిని తెలియచేయొద్దు, చెప్పొద్దు అని చెబితే, ఎస్తేరు రాణి అయిన తరువాత కూడా తన జాతిని ఎవ్వరికి తెలియచేయలేదు. ఒక విధేయత గుణాన్ని ఎస్తేరులో మనము చూస్తాం. 2:15 కూడా
మనకు కనిపించేది మొద్దుకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పెద్ద తండ్రి అయిన అబీహయీలు కుమార్తెయగు ఎస్తేరు రాజు నొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు, స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగి నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమీయూ కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఇక్కడ మనము ఎస్తేరు గ్రంథములో చూస్తే, అహష్వేరోజు రాజు యొద్దకు కన్యకలైన వారు రాజు యొద్దకు వెళ్ళే సమయము వచ్చింది. ఈ ఎస్తేరు యొక్క వంతు వచ్చినప్పుడు ఈమె వెళ్ళే ముందు ఆమెకి ఏ వస్త్రములు కావాలో, ఎటువంటి అలంకరణ కావాలో ఈమె చూసుకోవచ్చు. షీ కెన్ చూస్ వాట్ షీ వాంట్స్ టు వేర్, ద ఆర్నమెంట్స్ షీ కెన్ చూస్. ఆమెకి ఎటువంటి ఆభరణములు కావాలో కూడా ఆమె చూసుకోవచ్చు. కానీ అక్కడ ఆమె కోరుకున్నది ఏమిటంటే, హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమీయూ కోరలేదు. ఇక్కడ ఒక విధేయత, ఒక తగ్గింపు ఎస్తేరులో మనము చూస్తాము. తగ్గింపు లక్షణము. హేగే ఏమి ఇస్తాడో అది ధరించుకునే ఆ లక్షణాన్ని, తగ్గింపు గుణాన్ని చూస్తాం. ఆ తర్వాత చూస్తే ఆమె మరి ఏమీయూ కోరలేదు. ఎస్తేరును చూచిన వారికందరికీ ఆమె యందు దయ పుట్టెను. విధేయత అనబడే లక్షణం ఉండడాన్ని బట్టి ఆమెను చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టింది. దేవుని కలిగి ఉన్న మనము విధేయత కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథములో పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనములో, చిన్నలారా మీరు మీ పెద్దలకు లోబడియుండుడి, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఇక్కడ పేతురు గారు రాసేది ఏమిటంటే, పెద్దలైన వారికి లోబడి ఉండాలి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అనబడే వస్త్రమును ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకొనుడి. ఈ రోజుల్లో ఎవరికన్నా దీన మనస్సు కలిగి ఉండమని చెబితే, పెద్దవారు చెప్పిన మాట వినమనంటే ఇష్టము కాదు. లోకములో కూడా ఎక్కువగా వినబడేది ఏమిటి? నా జీవితము నా ఇష్టము, నాకు ఇష్టం వచ్చినట్లుగా నేను జీవిస్తాను. ఇతరులు చెప్పిన మాట ఇష్టపడరు. కానీ బైబిల్ ఆ లోకపరమైన దానికి ఒప్పుకోవట్లేదు. బైబిల్ తెలియజేసేది ఏమిటంటే, చిన్నలారా మీ పెద్దలకు లోబడి ఉండుడి. దీన మనస్సు అనబడే వస్త్రాన్ని మనము ధరించుకోవాలని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. లోకములో ఉన్నప్పుడు, లేదా కాలేజ్కి వెళ్ళినప్పుడు, స్కూల్స్కి వెళ్ళినప్పుడు, ఎక్కడన్నా ఉద్యోగము చేసినప్పుడు ఈ లోక పరిస్థితులను చూచి మనము వాటి రీతిగా మార్చబడతామేమో. కాబట్టి జాగ్రత్త పడి ప్రతిదినము వాక్యము చదువుతూ, ఈ బైబిల్ గ్రంథములో ఉన్న ఈ ఎస్తేరు తన రాణి అయిన తరువాత కూడా తనకు ఇష్టము వచ్చినట్లుగా ప్రవర్తించడానికి అవకాశము ఉన్నప్పుడు కూడా ఆ కార్యాన్ని ఎన్నుకోలేదు. కానీ దీన మనస్సు కలిగి, విధేయత అనబడే మంచి గుణాన్ని కలిగి ఎస్తేరు జీవించింది. మన జీవితంలో మనం ఎంత గొప్ప స్థితికి ఎదిగినా కానీ, మనలను పెంచిన, మనల్ని చూచుకున్న తల్లిదండ్రులు మనకంటే ఎప్పుడు తక్కువ వారు కాదు. మనము వారికంటే ఎప్పుడు ఎక్కువ వారము కాదు. కాబట్టి మనకు పైగా ఉన్న వారికి మనము తగ్గింపు, విధేయత చూపించేవారముగా, దీన మనసు కలిగి జీవించేవారముగా మనము ఉండాలి. బైబిల్ మన ఎడల కోరుకునేది కూడా అదే. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనములో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఇక్కడ పౌలు గారు రోమా సంఘానికి తెలియజేసేది ఏమిటంటే, మనము మన శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి. అక్కడ హేగే నచ్చినట్లుగా ఇక్కడ ఎస్తేరు కోరుకున్నది ఏమిటంటే, తన వంతు వచ్చినప్పుడు హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమీయో కోరలేదు.
కాబట్టి మన జీవితాలను దేవునికి సజీవ యాగముగా సమర్పించుకొని ఈ లోక మర్యాదను అనుసరింపక, మనం ఈ లోక మర్యాదను అనుసరించకుండా బైబిల్ గ్రంథమందు దేవుడు ఏది తెలియజేశారో దానిని అనుసరించడము. వారు ఇట్లా చేస్తున్నారు కదా, వాళ్ళు క్రైస్తవులే కదా, వాళ్ళు ఇట్లా ఉన్నారు, నేనెందుకు ఇట్లా ఉండకూడదు అనబడే అటువంటి అనవసరమైన ప్రశ్నలు మనం వేయకుండా బైబిల్ గ్రంథం ఏమి చెప్తుంది, మన ఆలోచన బైబిల్ గ్రంథానికి అనుగుణముగా ఉందా లేదా అనబడేది మనం గమనించుకోవాలి. విధేయత అనబడే లక్షణము ఎంతో ప్రాముఖ్యమైనది, ఎంతో అవసరమైనదని మనకు బైబిల్ గ్రంథములో మనము చూస్తాం. ఈ ఎస్తేరు గ్రంథములు 2వ అధ్యాయము 20వ వచనములో, ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణమందున కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతనికి మాటకు ఆమె లోబడుచుండెను గనుక మొర్దెకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఎస్తేరు తన జాతినైనను తన వంశమునైనను తెలియజేయకయుండెను. రాణి అయిన తరువాత కూడా ఎస్తేరు తన అన్నగా, ఒక అన్న వరుసకు ఉన్న ఈ మొర్దెకై ఒక కుమార్తెను పెంచినట్లుగా చూచుకున్నాడు ఎస్తేరును. ఒక అన్నగా ఉన్న మొర్దెకై ఒక తండ్రి మాట విన్నట్లుగా ఈ తన చెప్పిన మాట రాణి అయిన తరువాత కూడా ఎంతో విధేయత కలిగి జీవించింది. ఇది మనము కలిగి ఉండాలి. ఏమీ లేని సమయంలో విధేయతగా ఉండేది వేరు, అన్నీ ఉన్న తరువాత విధేయతగా ఉండేది వేరు. కాబట్టి మనల్ని దేవుడు ఎంతగా ఎత్తైన స్థితికి మనల్ని పెంచుతారో, ఎంత ఎక్కువగా ఆశీర్వదిస్తారో, మన తల అంతగా మనము దించుకుంటూ దేవుడు ఎంతగా మనలను అభివృద్ధిలోనికి తెస్తారో, ఎంతగా ఆశీర్వదిస్తారో అంతగా మనము విధేయతను మనము కలిగి ఉండాలి. దేవుని పట్ల విధేయత, దేవుడు మన జీవితంలో ఉంచిన వారి పట్ల విధేయతను కలిగి జీవించాలి. దేవుడు కోరుకునేది కూడా దీన మనస్సే. ఇక మూడవదిగా చూస్తే, ఎస్తేరు కలిగిన క్వాలిటీస్లో మూడవదిగా చూస్తే నిజాయితీ. ఈ నిజాయితీ అనబడేది ఎస్తేరులో చూస్తాం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనములో, ఈ సంగతి మొర్దెకైకి తెలియబడినందున అతడు దానిని రాణి అయిన ఎస్తేరుతో చెప్పెను. ఎస్తేరు మొర్దెకై యొక్క పేరట రాజునకు దాన్ని తెలియజేసెను. మొర్దెకై ఒక విషయాన్ని తెలుసుకున్నాడు. ఏమిటంటే, రాజును చంపవలనని ఇద్దరు వ్యక్తులు ఆలోచించిన వారు మాట్లాడుకున్నది మొర్దెకై విన్నప్పుడు, మొర్దెకై ఆ సమాచారాన్ని రాణి అయిన ఎస్తేరు యొద్దకు తీసుకొస్తే, ఎస్తేరు మొర్దెకై యొక్క పేరట రాజునకు దాన్ని తెలియజేసెను. అక్కడ తెలియజేసింది, పలానా వ్యక్తి మొర్దెకై ఈ వార్తను తీసుకొని వచ్చాడు అని చెప్పి రాజునకు తెలియజేసింది. ఈ వార్త నేను రాజు యొద్దకు తీసుకొచ్చాననేది కాకుండా, ఇది ఎవరి నుండి ఈ వార్త వచ్చిందో అది తెలియజేయడానికి ఎస్తేరు ఇష్టపడింది. అంటే ఎస్తేరు యొక్క నిజాయితీని మనము చూస్తాము. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 4-5 వచనాలు చూస్తే, ఎస్తేరు యొక్క పనికత్తెలు ఆమె దగ్గరనున్న షండులను వచ్చి జరిగిన దాని ఆమెకు తెలియజేయగా, రాణి గొప్ప మనోవిచారము కలదై మొర్దెకై కట్టుకుని ఉన్న గోనె పట్టను తీసివేయుమని ఆజ్ఞ ఇచ్చి కట్టించుకొనుటకై అతని యొద్దకు వస్త్రములు పంపెను గాని అతడు వాటిని తీసుకొనలేదు. ఎస్తేరు మొర్దెకై విషయంలో ఎంత ప్రేమ కలిగి ఉందో, ఎటువంటి నిజాయితీ కలిగిన జీవితాన్ని జీవిస్తుందో. రాణిగా ఉన్న సమయంలో అక్కడ మొర్దెకై గోనె పట్ట కట్టుకొని ఉన్న ఆ కార్యాన్ని చూచి ఎస్తేరు బాధపడింది. మనోవిచారము, రాణి గొప్ప మనోవిచారము కలదై. She felt bad for Mordecai. She wanted to see him well. Even after she became queen, she wanted to see Mordecai in a good place. అంటే ఇక్కడ ఈ ఎస్తేరు యొక్క నిజాయితీని మనము చూస్తాం. మన జీవితంలో ఇట్టి నిజాయితీ మనము మన జీవితంలో కలిగి ఉండాలి. రోమాపత్రిక 12వ అధ్యాయము 9వ వచనములో మనము చూస్తే, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదాన్ని నసహించుకుని మంచిదానిని హత్తుకుని ఉండుడి. మన ప్రేమ నిష్కపటమై ఉండవలెను. నిజాయితీగా మన ప్రేమలో ఏది వేరే లోకపరమైనది, ఏది ఇమిడ్చబడి ఉండకుండా
నిష్కపటమైన ప్రేమతో ప్రేమించేవారముగా మనం ఉండాలి. మన చుట్టూ ఉన్నవారు మనం సరిగా ప్రేమించకపోయినా, మనల్ని వారు ద్వేషిస్తున్నా కానీ మన ప్రేమ నిష్కపటమై ఉండాలి అని బైబిల్ గ్రంథము మనకు తెలియచేస్తుంది. ఇక 4వ లక్షణము ఎస్తేరులో మనము చూస్తే విన్నపము, ప్రార్థన జీవితము. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చూచినట్లయితే, నీవు పోయి శూషణనందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికెత్తులను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా నున్నను. నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించెదను. ఇక్కడ ఒక విషయాన్ని ఎస్తేరుకు మొర్దెకై తెలియజేశారు. హామాను యూదులైన వారందరినీ సంహరించాలని చెప్పి ఒక భయంకరమైన పన్నాగము పన్నినట్లుగా మనము చూస్తాం. అయితే తన జనాంగాన్ని రక్షించడానికి ఈ విషయము ఎస్తేరుకు తెలిసిన తరువాత ఎస్తేరు చేసిన పని ఏమిటంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయడము. రాజు వద్దకు వెళ్ళడానికి అప్పటికి ఎస్తేరును రాజు పిలిచి 30 దినములు అయ్యాయి. రాజు పిలవకుండా ఎవరైనా రాజు వద్దకు వెళ్తే వాళ్ళకి కఠినమైన శిక్ష. కాబట్టి ఇప్పుడు ఎస్తేరు రాజు వద్దకు వెళ్ళాలంటే అది జరగని పని. ఒకవేళ ఎస్తేరు వెళ్తే తనకు నాశనము వచ్చేటట్లుగా మనము చూస్తాం. అందుకే ఎస్తేరు ఈ 16వ వచనములో ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను. నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించెదను. రాణి అయ్యుండి రాజునొద్దకు వెళ్ళడానికి రాణికి అనుమతి లేదు. కాబట్టి ఇప్పుడు వెళ్ళడానికి తన అనుమతి లేకుండా వెళ్ళే ముందు ప్రార్థన చేయడానికి ఆమె పూనుకుంది. మొట్టమొదటిగా తనకు శ్రమ కనబడగానే ఆమెకు వచ్చిన ఆలోచన ఏమిటంటే ఉపవాస ప్రార్థన. కాబట్టి మన జీవితంలో మనకు శ్రమ సంభవించిన వెంటనే మనకు ఏమి గుర్తుకు వస్తుంది? దేవుడు ఎందుకు ఇట్లా చేశారు? నేను ఎన్ని ప్రార్థనలు చేశానే, ఇది జరగకూడదని నేను ప్రార్థన చేశాను, ఇది ఎందుకు జరిగింది? దేవుడు ఎందుకు ఇలా చేశారని దేవుని మీద అపార్థము చేసుకుని దేవుని మీద సనిగి అటువంటి ఆలోచన మనకు కలుగుతుందా? లేదు ఇంకా నేను ప్రార్థనలో ఉంటానబడే ఆలోచన మనకు కలుగుతుందో మనము చూడాలి. బైబిల్ గ్రంథములో రోమాపత్రిక 12వ అధ్యాయము 12వ వచనములో చూస్తే, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగియుండుడి. ఇక్కడ ఎస్తేరు పట్టుబడి 3 దినములు ఉపవాస ప్రార్థన చేసింది. నేనును నా పనికత్తులను ఉపవాసం ఉండి ప్రార్థన చేసేదమని తెలియజేసింది. ప్రార్థన యొక్క శక్తి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు చూస్తే, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చియో చింతింపకుడు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఇక్కడ దేనిని గూర్చి మనము చింతించకుండా ప్రార్థన. వితౌట్ worry we have to go to prayer. Without worry we have to be a warrior of prayer. కాబట్టి బాధ, చింత అనేది లేకుండా ముందు ప్రార్థన, దేవుని పాదములు పట్టుకొని అంగలార్చి దేవుని ప్రార్థించే ఆ లక్షణము ఎస్తేరు అది కలిగి ఉంది. 120 సంస్థానాలకు రాజుగా ఉన్న ఆయనకి రాణిగా ఉంది. అయితే అంత గొప్ప స్థితిలో ఉన్న రాణిగా ఉన్న ఎస్తేరు ప్రాముఖ్యమైనది మర్చిపోలేదు. అది ఏమిటంటే దేవునికి విన్నపము చేయడము. కాబట్టి ఎట్టి శ్రమ ఉన్నా, ఎట్టి చింత ఉన్నా మనము ఎక్కడికి వెళ్ళాలంటే ముందుగా దేవుని సన్నిధిలోనికి. కాబట్టి ఎవరి యొద్దకో మనం పరిగెట్టే ముందు, శ్రమ ఉందని ఎవరి దగ్గరకో మనం వెళ్ళే ముందు దేవుని సన్నిధిలోనికి మనము పరిగెట్టి వెళ్ళడము. ఇక 5వదిగా ఎస్తేరు యొక్క లక్షణము చూస్తే త్యాగము. 4వ అధ్యాయము 11వ వచనములో, పిలువబడక పురుషుడే కానీ స్త్రీయే కానీ
రాజు యొక్క అంతఃగృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చూపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులందరికీ అతని సంస్థానములోనున్న జనులందరికీ తెలిసే ఉన్నది. అయితే ఇందాక మనము చెప్పుకున్నట్లుగా ఎవరైనా రాజు యొద్దకు రాజు పిలవకుండా వెళితే, పురుషుడే కానీ స్త్రీయే కానీ రాజు యొద్దకు రాజు పిలవకుండా వెళితే వారు సంహరింపబడతారు. కానీ రాజు తన బంగారము దండము ఎవరి వైపు చూపుతారో వారు కనికరింపబడతారు. కానీ ఎస్తేరును పిలిచి 30 దినములయ్యాయి, నేటికి 30 దినముల నుండి రాజు నొద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పమనెను. 30 దినములైన ఎస్తేరు రాజు వద్దకు వెళ్ళి, ఇప్పుడు నేను నశించదను అని 16వ వచనములో ఎస్తేరు తెలియజేసింది. ముందుకు వెళ్ళింది తన జనాంగాన్ని రక్షించడానికి, దేవుని యొక్క జనాంగమును రక్షించడానికి, త్యాగము చేయడానికి ముందుకు వెళ్ళింది. మనము బైబిల్ గ్రంథములో చూస్తే ఇందాక చదువుకున్న వచనము రోమాపత్రిక 12:1 సజీవమైన యాగముగా మనము ఉండాలని, అలాగే ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనములో కక్ష చేతనైనను వృధాతిశయముల చేతనైనను ఏమీయూ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు, మనము మనకన్నా ముందున్నవారు మనకన్నా యోగ్యులని ఎంచమని బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది. కక్ష చేత అయినను వృధాతిశయముల చేతనైనను మనము ఉండకూడదు. ఒకరి కొరకు ప్రాణము పెట్టేవారముగా మనము ఉండాలి. మనల్ని రక్షించడానికి 2000 సంవత్సరముల క్రితము దేవుడు ఈ లోకానికి నరునిగా వచ్చి వేసి మన కొరకు ఆయన రక్తాన్ని చిందించారు. మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రక్తాన్ని చిందించి సిలువ వేయబడ్డారు. He gave up his life for us to show his love unto us. He gave up his life. మనము ప్రవర్తించిన రీతిగా దేవుడు మన పట్ల ప్రవర్తించలేదు. We have disobeyed the Lord. We have left the Lord. We have cursed the Lord. We have angered the Lord. We have done everything in the world to deny the Lord. We have worked hard to deny the Lord. దేవునికి ఇష్టము లేకుండా ఉండడానికి ఎంతో కష్టపడ్డాము. అయితే బట్ ద లార్డ్ హ్యాడ్ డన్ ఎవ్రీథింగ్ క్వైట్ ఆపోజిట్ టు వాట్ వీ హ్యాడ్ డన్. మనము చేసిన దానికి పూర్తి వ్యతిరేకముగా దేవుడు చేశారు. వీ హేటెడ్ ద లార్డ్ బట్ హీ లవ్డ్ us. మనము దేవునిని ద్వేషించినప్పుడు దేవుడు మనం ప్రేమించిన ఆ కార్యాన్ని మనము బైబిల్ గ్రంథములో మనము చూస్తున్నాం. అది మనము జీవించాలని ఫిలిప్పీ 2వ అధ్యాయము 4వ వచనములో, మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ పీపుల్ అరౌండ్ అస్. మన చుట్టూ ఉన్న వారి కొరకు మనము ముందుకు వెళ్ళేది త్యాగము అనేది మనము బైబిల్ గ్రంథములో చూస్తున్నాం. దీనిని మనము నేర్చుకోవాలి. ఇక 6వదిగా చూస్తే ఎస్తేరు యొక్క లక్షణము వ్యూహం. బైబిల్ గ్రంథములో ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనములో, ఎస్తేరు రాజునకు యుక్తముగా తోచిన ఎడల నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందునకు రాజు అయిన తామును హామానును నేడు రావాలనని కోరుచున్నానని ప్రత్యుత్తరం ఇచ్చాను. 3 దినములు ఉపవాసమున్న ఎస్తేరు రాజు యొద్దకు వెళ్ళిన తరువాత రాజు తన బంగారు దండమును ఎస్తేరు వైపు చూపినప్పుడు రాజు అడిగిన మాట, నీకేం కావాలని అడిగితే తన తెలియజేసింది ఏమిటంటే, నేను ఏర్పాటు చేసిన విందుకు రమ్మని తెలియజేసింది. అక్కడ తన 3 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది దేనికనంటే, రాజు యొద్దకు వెళ్ళి తన జనాంగానికి, ఇశ్రాయేలు జనాంగము యూదులైన వారికి కలుగబోవచ్చున్న శ్రమను గూర్చి మాట్లాడాలి. ఎందుకంటే మొర్దెకై దాని గురించి తెలియజేశారు. కానీ రాజు యొద్దకు వచ్చిన ఎస్తేరు రాజుని ఏమని కోరుతుందంటే, తన ఏర్పాటు చేసిన విందుకు రమ్మని కోరుతుంది. అంటే ఇక్కడ ఒక ప్లాన్తో, ఒక స్ట్రాటజీతో, ఒక వ్యూహముతో ఎస్తేరు కనబడుతుంది. షీ ఈజ్ విత్ ఎ స్ట్రాటజీ.
చాలా ఎంతో తెలివైనదిగా ఎస్తేరు ప్రవర్తించినట్లు. అలాగే ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనములో కూడా చూస్తే ఎస్తేరు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను, రాజువైన తమ దృష్టికి నా ఎడల దయ కలిగిన నా మనవి చొప్పునను నా కోరిక చొప్పునను జరిగించుట రాజువైన తమకు అనుకూలమైతే రాజువైన తామును హామానును మీ నిమిత్తము నేను చేయింపబోవు విందునకు రావలెనని రాజువైన తాము చెప్పినట్లు రేపటి దినమున నేను చేయుదును, ఇదే నా మనవనియు నా కోరికయునెను. రాజు వచ్చాడు. విందుకు వచ్చిన తరువాత రాజు అడుగుతున్నాడు, ఏం కావాలి నీకు అని అడిగితే మరలా తాను తెలియజేసింది ఏమిటంటే, నేను మరలా ఏర్పాటు చేస్తున్నాను విందుకు, ఆ విందుకు రాజైన మీరు అలాగే హామాను ఆ విందుకు రావాలని కోరింది. 11వ వచనంలో ఎస్తేరు అక్కడ తెలియజేసింది, రాజు ఎస్తేరును పిలిచి 30 దినములు అయ్యాయి కాబట్టి రాజుకు తన యందు కనికరము కలగాలని చెప్పి అక్కడ రాజుతో కనికరింపబడడానికి షీ వాంటెడ్ టు ఫైండ్ ఫేవర్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద కింగ్, షీ వాంటెడ్ టు ఫైండ్ మోర్ ఫేవర్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద కింగ్. కాబట్టి కనికరము, ఎక్కువ కనికరము రాజు నుండి పొందడానికి ఎస్తేరు రాజుని 2 మార్లు విందుకు రమ్మని కోరింది. అంటే ఒక స్ట్రాటజీతో ఉన్నట్లుగా మనము బైబిల్ గ్రంథములో చూస్తాం. మనలను కూడా అట్టివారముగా ఉండమని ప్రభువారు తెలియజేశారు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనములో, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులనై ఉండుడి. స్వయాన ప్రభువారు తెలియజేసేది ఏమిటంటే, పాముల వలె వివేకులై ఉండుడి, పావురముల వలె నిష్కపటులనై ఉండుడి. బీ స్ట్రూడ్ యాజ్ ఎ స్నేక్ అండ్ ఇన్నసెంట్ యాజ్ ఎ డవ్స్. అంటే ఇక్కడ దేవుడు తెలియజేసేది, వీ హ్యావ్ టు హ్యావ్ స్ట్రాటజీ టువర్డ్స్ అవర్ ఎనిమీస్. జాగ్రత్త కలిగి ఉండాలి. మనల్ని పాపములో పడవేయడానికి అపవాది ఎన్నో రకాలుగా ప్రయత్నించినప్పుడు దానిలో పడకుండా మనము వివేకముతో, పాములు ఎట్లాగా వివేకముతో ఉంటాయో వీ హ్యావ్ టు బి స్ట్రూడ్ లైక్ దెమ్. మనము వివేకత కలిగి మనము ఉండాలి. అపవాది ఎట్టి రీతిగా మన పాపములు పడివేస్తున్నాడు. ఫోనుతో ఎక్కువసేపు ఉంటే చూడకూడనివి చూస్తున్నామనంటే ఎంతవరకు వాడాలో ఫోన్ అంతవరకే వాడడానికి ప్లాన్ చేసుకోవడము. ఒంటరిగా ఉన్నప్పుడు పాపపు తలంపులు కలుగుతున్నాయి అనంటే ఒంటరిగా ఉండకుండా చూడడము. కొంతమందితో ఉన్నప్పుడు పాపము చేయాలని బడి ఆలోచన కలుగుతుందన్నప్పుడు వారితో ఉండే విధానములో మనము తగ్గించుకోవడము, వారితో ఉండకుండా జాగ్రత్త కలిగి ఉండడము. ఏ రకముగా అపవాది శోధన కలుగుతుందో దానిని చేయకుండుటకు ముందుగానే జాగ్రత్త పడి ఉండడము. అదే బైబిల్ గ్రంథము తెలియజేసేది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనములో, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. మనము ముందు దేవునికి లోబడి ఉండాలి, దేవుని వాక్యానికి లోబడి ఉండాలి. అపవాది యొక్క తంత్రములు గూర్చి, అపవాది ఎలాగూ మనల్ని పడవేస్తాడో బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది. కాబట్టి దానిని గ్రహిస్తూ బైబిల్ గ్రంథములో ఉన్న వాక్యాలను వాడుకొని, బైబిల్ గ్రంథములో ఉన్న భక్తులైన వారు ఎలాగైతే వారికి వచ్చిన శ్రమలను, శోధనలను ఎలాగూ జయించారో మనము వాటిని జయించేది నేర్చుకోవాలి. ఇక్కడ ఎస్తేరు రాజు నుండి కనికరింపబడటానికి, రాజు టు ఫైండ్ ఫేవర్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద కింగ్, రాజుకు 2 మార్లు విందును ఏర్పాటు చేసింది. ఒక స్ట్రాటజీతో, ఒక ప్లాన్తో ముందుకు వెళ్ళింది. అంటే యుద్ధానికి వెళ్ళేవారు స్ట్రాటజీతో వెళ్తారు. యుద్ధానికి వాళ్ళు ముందు వస్తున్నారు, ఎట్లా పోరాడాలి అనబడే ప్లాన్తో యుద్ధానికి వెళ్తారు. అట్లాగే మనము ఈ లోకములో జీవించే మనము ప్రతిదినము ఎట్లా ఉండాలి, నేను ఈరోజు అపవాది నన్ను శోధించినప్పుడు ఎట్లా నేను బలముగా ఉండాలి అని దేవుని వాక్యాన్ని వాడుకోవడము, ఒక ప్లాన్తో ముందుకు వెళ్ళడము అనేది మనం నేర్చుకోవాలి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనములో, అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. క్రైస్తవులమై ఉన్న మనము, రక్షింపబడిన వారము, దేవుని రక్తములో కడగబడిన వారము మనమే అనేకమైన విషయములలో తప్పిపోవచ్చున్నాము. వి ఆర్ మిస్టేకెన్ ఇన్ సో మెనీ వేస్. మనకు తెలియకుండానే
మనం అనేక విషయాలు తప్పిపోతాం. కాబట్టి జాగ్రత్త వహించి దేవుని యొక్క సహాయమును అడిగి మనము ముందుకు వెళ్ళాలి. ఇక 7వదిగా చివరిదిగా మనము చూచినట్లయితే పరిచర్య, సేవ. ఎస్తేరు యొక్క లక్షణం ఏమిటంటే సేవా గుణము కలిగి ఉంది. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనములో మనము చూస్తే, రాజువైన తమకు సమ్మతి అయిన ఎడలను తమ దృష్టికి నేను దయ పొందిన దాననై, రాజువైన తమ ఎదుట ఈ సంగతి యుక్తముగా తోచిన ఎడలను తమ దృష్టికి నేను ఇంపైన దాననైన ఎడలను, రాజువైన తమ సకల సంస్థానములలో నుండు యూదులను నాశనము చేయవలనని హమ్మేదాత కుమారుడైన అగాగియుడగు హామాను వ్రాయించిన తాకీదుల చొప్పున జరుగకుండునట్లు వాటిని రద్దు చేయుటకు ఆజ్ఞ ఇవ్వుడి. హామాను పన్నిన పన్నాగము, అతను చేయాలనుకున్న పని అది జరగకూడదని చెప్పి హామీ ఇవ్వమని చెప్పి రాజు యొద్ద ఇక్కడ ఎస్తేరు అడిగినట్లు ఇది సేవాగుణము. మన జీవితములో సేవాగుణమును మనము కలిగి ఉండాలి. తగ్గింపు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 27వ వచనములో, మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. మనము ముఖ్యమైన వారముగా మనము ఉండాలంటే మనము దాసులమై ఉండాలని బైబిల్ గ్రంథము మనకు తెలియజేస్తుంది. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనములో చూస్తే, సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులయ్యుండుడి. ఇక్కడ గలతీయులైన వారికి పౌలు గారు రాసేది ఏమిటంటే, దేవుడిచ్చిన స్వతంత్రతను మనము దేనికి వాడాలంటే ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులయ్యుండుడి. మనకు దేవుడిచ్చిన స్వతంత్రతను ఒకరినొకరు సేవా పూర్వీకులై సేవ చేసుకునే వారిగా ఒకరికొకరు దాసులై ఉండాలని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది. 2000 సంవత్సరముల క్రితము దేవుడు ఈ లోకానికి నరునిగా వచ్చి దాసుని స్వరూపాన్ని ధరించుకొని సిలువలో మరణము పొందినంతగా తగ్గింపు కలిగి దేవుడు జీవించారు. ఈ రోజున మనము దేవుడు మనల్ని పిలిచారు కాబట్టి మనము అట్టి సేవాగుణమును కలిగి ఒకరినొకడు దాసులై ఉండుడి అని బైబిల్ తెలియజేస్తున్నట్లు, దాసి యొక్క గుణమును కలిగి అంటే బైబిలుకు లోబడిన వారమై ఒకరినొకరు ప్రేమించుకొనుచు ఒకరికొకరు సేవ చేసుకునే వారముగా మనము జీవించాలి. ఎస్తేరు యొక్క జీవితములో ఈమె కలిగిన ఈ గొప్ప లక్షణాలు, ఒకటి, మద్దతుదారులు ఆమె కలిగి ఉంది. ఒక మద్దతుదారిగా ఆమె ఉంది. సహకారులు ఎస్తేరుకు ఉన్నారు, సహకారిగా ఎస్తేరు ఉంది. రెండవదిగా విధేయత కలిగిన జీవితాన్ని జీవించింది. మూడవది నిజాయితీ జీవితము. నాలుగవది విన్నపము, ప్రార్థనా జీవితము. ఐదవది త్యాగము. ఆరవది వ్యూహము, స్ట్రాటజీ. ఏడవది సేవ లేక సర్వీస్. కాబట్టి 1 is supporters, submission, sincerity, supplication, sacrifice, strategy and service. ఈ ఏడిటిని మనము కలిగి జీవించి ఎటువంటి రకమైన పాపమునైనా శోధననైనా జయించే శక్తిని మనము వీటిని పాటించినప్పుడు దేవుడు మనకు అనుగ్రహిస్తారు. కాబట్టి మనము ఇతరుల మీద ఆనుకొని అంటే మద్దతుదారులు, ఒకరినొకరు సహాయపడుట. మనము బైబిల్ గ్రంథములు చదువుకున్నట్లుగా ఒకరినొకడి ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. కాబట్టి ఒకరు పడుతున్నారు, మనము ఆత్మీయతలో బలహీన పడుతున్నామనంటే మనము స్నేహితులను కలిగి ఉండాలి. అంటే ఏ స్నేహితులు అంటే లోకకరమైన స్నేహితులు కాదు, కానీ మనలను బైబిల్ ప్రకారముగా ఆత్మీయతలో బలపరిచే స్నేహితులు మనము కలిగి ఉండాలి. విధేయత గుణమును కలిగి ఉండాలి, నిజాయితీని కలిగి ఉండాలి, విన్నపమును దేవుని సన్నిధికి పరిగెత్తేది కలిగి ఉండాలి, త్యాగాన్ని కలిగి ఉండాలి, వ్యూహము స్ట్రాటజిక్గా ప్లాన్ చేసుకోవాలి, సేవా గుణము కలిగి ఉండాలి. అట్టి గొప్ప ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తారు. గనుక
దేవుని వైపు మనము చూడాలి. ఇక చివరిదిగా ఒక వచనాన్ని మనం బైబిల్లో చూస్తే, తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చూచినట్లయితే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఇక్కడ పౌలు గారు బైబిల్ గ్రంథమును గూర్చి తెలియజేసేది ఏమిటంటే, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. కాబట్టి ఈ దేవుని గ్రంథము, దైవావేశముతో వ్రాయబడిన ఈ గ్రంథమును మనము ఎట్లా జీవించాలో ఉపదేశించే గ్రంథము, ఖండించేది, తప్పుదిద్దేది, నీతియందు శిక్షను గూర్చి తెలియజేసేది. కాబట్టి ఈ బైబిల్ గ్రంథాన్ని మన జీవితంలో మనం వాడుకోవాలి. ఎస్తేరు ఒక గొప్ప రాణిగా అయినట్లుగా, రాణి అయిన తరువాత ఎట్లాగో ఆమె జీవించిందో ఆ కార్యాన్ని మనము చూచాం. మన జీవితంలో మనము అట్టి లక్షణాలు కలిగి మనము ముందుకు వెళ్ళి దేవుని యొక్క రాకడకు మనం సిద్ధపడదాం. అట్టి గొప్ప ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. దయగలిగిన తండ్రి, మీకు వందనములు. రాణి అయిన ఎస్తేరు కలిగిన జీవితము ఎటువంటి జీవితము? ఒక ప్రత్యేకమైన జీవితాన్ని ఎస్తేరు జీవించింది తండ్రి. ఎస్తేరు ఎలాగో చక్కటి గుణములను కలిగి జీవించిందో అట్టి గుణములను కలిగి మేము మీ రాకడకు సిద్ధపడినట్లు జీవించున్నట్లు మీరు సహాయము చేయుమని, ప్రతి ఒక్కరిని మీ రాకకు సిద్ధపరచుమని యేసు నామమును వేడుకొనుచున్నాము తండ్రి.